ఈరోజు రెసిపీ దొండకాయ మసాలా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఒకసారి మసాలాకి ఏం కావాలో చూసేద్దాం రండి. ఇవి వేయించిన పల్లీలండి, ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, పసుపు. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక చిట్కా చెప్తానండి. చల్లనీళ్ళు వేసి నానబెడితే చింతపండు ఎక్కువ టైం తీసుకుంటుంది నానటానికి. అదే కొద్దిగా హాట్ వాటర్ అనేది వేశారనుకోండి, చాలా తొందరగా మీకు చింతపండు అనేది నానిపోతుంది. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండు నీళ్ళను కూడా నేను ఈ మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైందండి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు సాసవలో జీలకర్రను యాడ్ చేసుకుంటున్నా. ఎర్రగడ్డను యాడ్ చేసుకుంటున్నా, తెల్లగడ్డను కూడా, కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నా. ఒకసారి అంతటిని ఇలా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. లిడ్ అనేది క్లోజ్ చేసాను కొంతసేపు. టమాటా త్వరగా మగ్గుతుంది. టమాటా అనేది మగ్గిందండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాను కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి అంతటిని. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ఉడికించుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకుంటున్నానండి. దొండకాయ ఉడికించేటప్పుడు వాటర్ వేస్తాం కదండి, ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు లిడ్డును అనేది కొంతసేపు క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, చూసారు కదా, దొండకాయ మసాలా.